అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ నేడే అండి. జేఏసీ సమావేశంలో ఉద్యోగ పెన్షనర్లకు తీసుకునే కీలక నిర్ణయాలు ఇవే అంటూ ఒక అప్డేట్ రావడం జరిగింది. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కీలక ముందడుగు అయితే వేయడం జరిగింది. ఏంటంటే జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ జేఏసీ సమావేశం అయితే ఈరోజు నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు ఉద్యోగ సంఘాల మధ్య మంచి వాతావరణాన్ని పెంపొందించే దిశగా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రాష్ట్ర స్థాయి జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ సమావేశానికి ప్రభుత్వం అయితే ఎట్టకేలకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షన్లు దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్యంతో ఆగస్టు 20 ఈ రోజున ఈ కీలక సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు సాధారణ పరిపాలనా శాఖ ప్రకటించింది. జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ ప్రాముఖ్యత. జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ అనేది ఒక సమావేశం, వేదిక కాదు. ఇది ప్రభుత్వం మరియు ఉద్యోగులకు మధ్య వారధిగా పనిచేసే ఒక రాజ్యాంగబద్ధమైన అధికారిక యంత్రాంగం. దీని ముఖ్య ఉద్దేశాలు ఈ విధంగా అయితే ఉంటాయి. ఉద్యోగులకు తమ సమస్యలను, విజ్ఞప్తులను నేరుగా ప్రభుత్వ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావడానికి ఇది ఒక వేదిక. ప్రభుత్వ విధానాలపై ఉద్యోగుల్లో నమ్మకాన్ని, విశ్వాసాన్ని పెంపొందించడానికి, అపోహలను తొలగించడానికి ఇదొక మంచి వేదిక అని అయితే చెప్పవచ్చు. సో, ఈ సమావేశం అయితే దోహదపడుతుంది. ఉద్యోగుల డిమాండ్లను చర్చల ద్వారా సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడం ద్వారా ఉద్యోగుల ఉద్యమాలకు, సమ్మెలకు ఆస్కారం లేకుండా కూడా చూపటమే దీని ప్రధాన లక్ష్యం అని చెప్పవచ్చు జేఏసీకి. ఇక నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యోగి స్నేహపూర్వకంగా పరిపాలన అందించాలనే ఆహ్, తమ నిబద్ధతకు అనుగుణంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తోంది ప్రభుత్వం. ప్రభుత్వ సాధారణ పరిపాలనా శాఖ ఆధ్వర్యంలో గుర్తింపు పొందిన అన్ని ఉపాధ్యాయ పెన్షనర్ సంఘాల ప్రతినిధులతో ఈ తొలి సమావేశం అయితే జరగనుంది. పెండింగ్‌లో ఉన్న ప్రతి సమస్యను సానుకూల దృక్పథంతో పరిశీలించి నిర్దిష్ట కాలపరిమితిలో పరిష్కార మార్గాలను అన్వేషించాలనేదే ప్రభుత్వం భావిస్తోంది. సమావేశం యొక్క వివరాలు. సమావేశం తేదీ 20వ తేదీ అంటే ఈరోజు. సమయం 3 గంటలకు. సో, ప్రారంభమైతే అయింది. ఏపీ సచివాలయం 5వ బ్లాక్‌లో మొదటి అంతస్తులో కాన్ఫరెన్స్ హాల్ రూమ్‌లో అయితే ఈ సమావేశం అయితే నిర్వహించనున్నారు. ఈ సమావేశాలకు ఆయా శాఖల ఉన్నతాధికారులు అధ్యక్షతన అయితే వహించి ఉద్యోగ సంఘాల ప్రతినిధులను చర్చలకు ఆహ్వానించారు. ప్రస్తుతం సుమారు 120 నుంచి 105 ఆర్థికేతర 120 ఆర్థిక మరియు 105 ఆర్థికేతర సమస్యలను వివిధ శాఖల్లో పెండింగ్‌లో ఉన్నాయని అయితే ప్రభుత్వం గుర్తించింది. ఈ సమావేశాల ద్వారా ఉద్యోగుల విజ్ఞప్తులు, డిమాండ్‌లను పరిగణలోకి తీసుకొని వాటిని నిర్దిష్ట కాల పరిమితిలోగా పరిష్కరించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. సో, మొత్తానికి ఉన్నత స్థాయి సమావేశంలో ఉద్యోగులకు సంబంధించి ఉపాధ్యాయ పెన్షనర్ల సంఘాలు, రెవెన్యూ సర్వీసెస్ సంఘాలు, డ్రైవర్ సంఘాలు వంటి ఇటువంటి గుర్తింపు పొందినటువంటి 14 కీలక సంఘాల ప్రతినిధులను అయితే ఆహ్వానించడం జరిగిందనమాట. సో, ప్రధాన చర్చనీయాంశాలు చూసుకున్నట్లయితే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యోగ సంఘాలతో జరుగుతున్నటువంటి మొదటి అధికారిక సమావేశం కావడంతో భారీ అంచనాలైతే నెలకొన్నాయన్నమాట ఉద్యోగ వర్గాల్లో ఈ సమావేశం పైన. ముఖ్యంగా ఈ సమావేశంలో పీఆర్సీ, మధ్యంతర భృతి, పెండింగ్ బకాయిలు, అలాగే ప్రభుత్వ నివేదికలు, ఇతర అంశాలపైన అయితే చర్చ జరిగే అవకాశం అయితే ఉంది. ఈ సమావేశానికి హాజరయ్యే సంఘాలు మరియు నియమావళి చూసుకున్నట్లయితే ఈ సమావేశం యొక్క ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని చర్చలు ఫలప్రదంగా సాగేందుకు ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను ప్రతి సంఘం నుండి కేవలం అధ్యక్షుడు మరియు ప్రధాన కార్యదర్శి మాత్రమే హాజరు కావాలనైతే స్పష్టం చేసింది. ఇవే మార్గదర్శకాలనమాట. సమావేశానికి ప్రభుత్వం ఆహ్వానించిన 14 సంఘాల జాబితా చూసుకున్నట్లయితే మొదటిది ఏపీ ఎన్‌జీఓ అసోసియేషన్, స్టేట్ టీచర్స్ యూనియన్ ఏపీ, ఏపీ ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్, యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ ఏపీ, ఏపీ టీచర్స్ ఫెడరేషన్, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్, ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్, ఏపీ ఉపాధ్యాయ సంఘం, ది ఆల్ ఏపీ గవర్నమెంట్ వెహికల్స్ డ్రైవర్స్ సెంట్రల్ అసోసియేషన్, ది ఆల్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ క్లాస్ 4 ఎంప్లాయీస్ సెంట్రల్ అసోసియేషన్, ది ఏపీ కోఆపరేటివ్ సర్వీసెస్
అసోసియేషన్, ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్, అలాగే ప్రత్యేక అతిథులుగా, ఆహ్వానితులుగా ది స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌నైతే ఇన్వైట్ చేయడం జరిగిందనమాట. ఉద్యోగుల సంక్షేమం, వారి హక్కుల పరిరక్షణకు సంబంధించి ఈ సమావేశం అయితే కీలక నిర్ణయాలకు వేదిక కానుందనమాట. ఉద్యోగుల సమస్యలు ఈ వేదిక ద్వారానే అయితే తీరుతాయని ఉద్యోగ పెన్షనర్స్ భావిస్తున్నారు. ఇక ఇదివరకే రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయులు తె ఎదుర్కొంటున్నటువంటి తీవ్రమైన సమస్యల పరిష్కారానికి న్యాయం చేయాలని ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ప్రభుత్వాన్ని ఇదివరకే కోరింది. జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ సమావేశం నేపథ్యంలో తమ కీలక డిమాండ్లతో ఒక వినతి పత్రాన్ని కూడా అందజేశారనమాట. సో, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి. సో, కాబట్టి చిత్తశుద్ధితో తమ డిమాండ్‌లను నెరవేర్చాలనైతే వారు కోరుతున్నారు. సంఘం లేవనెత్తిన ప్రధాన డిమాండ్స్ చూసుకున్నట్లయితే ఓపీఎస్ పునరుద్ధరణ. సో, కేంద్రం జారీ చేసిన మెమో నంబర్ ప్రకారంగా ఓపీఎస్‌ను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా వర్తింపచేయాలి అని జెప్పేసి సీపీఎస్ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరించాలనైతే డిమాండ్ ఉంది. అలాగే కొత్త పీఆర్సీ 12వ పీఆర్సీ ఏర్పాటు చేయాలి. ఈలోగా తక్షణ ఉపశమనం కోసం 30% మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించాలి అనైతే డిమాండ్ ఉంది. ఇక డీఏ బకాయిలు, 11వ పీఆర్సీకి సంబంధించిన బకాయిలు, అలాగే సరెండర్ లీవ్స్, వీటి బకాయిలు వెంటనే ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయాలనైతే డిమాండ్ ఉంది. విశ్రాంత ఉద్యోగులకు సంబంధించి గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, వీటిని ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న వాటిని ఆహ్, తక్షణమే చెల్లించాలనైతే డిమాండ్ అయితే ఉందన్నమాట. ఇక పంచాయతీరాజ్ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను కారుణ్య నియామకాల ద్వారా భర్తీ, అలాగే మున్సిపల్ యాజమాన్యాల కింద పనిచేస్తున్న ఉపాధ్యాయులకు కూడా ఇతర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీపీఎఫ్ సౌకర్యాన్ని కల్పించడము. ఇటువంటివన్నీ 120 ఆర్థిక మరియు 105 ఆర్థికేతర సమస్యలైతే ఉన్నాయన్నమాట. ఇక ఈ 12 పీఆర్సీ అయితేనేమి, ఐఆర్ అయితేనేమి, పెండింగ్ బకాయిలు, డీఏ, డీఆర్, సీపీఎస్ రద్దు, ఓపీఎస్ అమలు, ఈహెచ్ఎస్ పథకంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడం, మెరుగైన వైద్య సేవలు అందేలా చూడటము, అలాగే కాంట్రాక్టు అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడము, ఇలా ఎన్నో అయితే ఉన్నాయన్నమాట. సో, చాలా కాలం తర్వాత జరుగుతున్న ఈ జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ సమావేశంలో ఉద్యోగ వర్గాల్లో కొత్త ఆశలనైతే రేకెత్తిస్తుంది. ఇది కేవలం చర్చలకే పరిమితం కాకుండా తమ సమస్యలకు ఆచరణయోగ్యమైన కాలపరిమితితో కూడిన పరిష్కారాలు లభిస్తాయని వారు ఆశిస్తున్నారు. ఈ సమావేశం విజయవంతం కావడం ప్రభుత్వం మరియు ఉద్యోగుల మధ్య సత్సంబంధాలను బలోపేతం చేయడమే కాకుండా రాష్ట్ర పరిపాలనా సామర్థ్యాన్ని పెంచడానికి కూడా దోహదపడుతుంది. సో, మొత్తానికి మనకి ఈ సమావేశం అనేది ఇప్పుడు జస్ట్ స్టార్ట్ అయితే అయిందండి. మనకు ఈ సమావేశం కంప్లీట్ అయిన తర్వాత ఏమేమి నిర్ణయాలు తీసుకున్నారనైతే మరో వీడియో ద్వారా అయితే తెలుసుకుందాము. అంతవరకు మన ఛానెల్‌ని అయితే వాచ్ చేస్తూ ఉండండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉద్యోగ పెన్షన్ సంబంధించిన అప్డేట్స్ అయితే వాచ్ చేస్తూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.